హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ ఆస్ట్రికా వరల్డ్. టుడే రెసిపీ మినపప్పడాలు. ఒక కప్పు మినపప్పు తీసుకొని మిక్సీ జార్ లో వేసుకొని ఫైన్ పౌడర్ లాగా పట్టుకోవాలి. అస్సలు పలుకులు ఉండకూడదు, చాలా మెత్తగా ఉండాలి. ఎంత మెత్తగా పౌడర్ ఉంటే అంత పర్ఫెక్ట్ గా అప్పడాలు అనేవి వస్తాయి. ఇలా పిండి జల్లెడతోనే ఒక్కసారి పిండిని జల్లించుకోవాలి. అసలు ఎక్కడ కూడా మినపప్పు అనేది ఉండకూడదు, మెత్తగా ఉండాలి. వీడియోలో చూపిస్తున్నట్టుగా మనం పిండి అనేది ప్రిపేర్ చేసుకోవాలి. పిండి ఎంత పర్ఫెక్ట్ గా ప్రిపేర్ చేస్తే అప్పడాలు అనేవి అంత క్రిస్పీగా వస్తాయి. అది మాత్రం అస్సలు మర్చిపోకండి. మనం బయట కొనుక్కుంటూ ఉంటాం కదా, అప్పడాలు దొరుకుతాయి ఇన్స్టెంట్ గా, అవి తెచ్చుకొని ఫ్రై చేసుకొని తింటూ ఉంటాము. ఎందుకు అలా చేసుకోవడం? మనమే ఇంట్లో చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఒక 1 అవర్ మనం కష్టపడితే ఈజీగా 1 ఇయర్ పాటు తినే ఫుడ్ రెడీ చేసుకోవచ్చు. మరి మీరేమంటారు? మరి బయట కొనుక్కోవడం ఇష్టమా, ఇంట్లో ప్రిపేర్ చేసుకోవడం ఇష్టమా? కామెంట్ చేసేయండి. ఇందులోకి కొంచెం ఉప్పు, కొద్దిగా బేకింగ్ సోడా వేసుకోవాలి. బయట అప్పడాలు ఎందుకు అంత క్రిస్పీగా ఉంటాయంటే వాళ్ళు బేకింగ్ సోడా వేస్తారు. కొద్దిగా వేసుకొని ఒకసారి పిండికి పట్టేట్టు మిక్స్ చేసుకోవాలి. కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ పిండి మిక్స్ చేసుకోవాలి. ఒకేసారి వాటర్ వేయకూడదు. ఇక్కడ మనం 1 కప్పు పప్పు తీసుకున్నాం కాబట్టి 3/4 కప్పు వరకు వాటర్ అనేవి సరిపోతుంది. పప్పు ఎంత తీసుకున్నామో వాటర్ అంత తీసుకుంటే మెత్తగా అయిపోతుంది. కొంచెం తక్కువగా వాటర్ అనేవి తీసుకోవాలి. కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేస్తూ మనం చపాతీకి పిండి రెడీ చేసుకుంటూ ఉంటాం కదా, ఆ కన్సిస్టెన్సీ కంటే కొంచెం గట్టిగా ఉండాలి ఈ అప్పడాలు చేసుకోవడానికి. మెత్తగా ఉంటే అప్పడాలు అస్సలు పర్ఫెక్ట్ గా రావు. కొంచెం గట్టిగానే కలుపుకోవాలి పిండిని. ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఈ అప్పడాలు మనకి 1 ఇయర్ వరకైనా స్టోర్ చేసుకోవచ్చు. ఒక్క రోజు మనం కష్టపడితే 1 ఇయర్ వరకు మంచిగా స్నాక్ గా చేసుకోవచ్చు. లేదంటే ఏదైనా పప్పు చారైనా రసం అయినా పెట్టుకున్నప్పుడు సైడ్ గా పాపడాలు ఎంచుకొని తింటే సూపర్ గా ఉంటాయి. అలాగే పిల్లలకి స్నాక్ గా కూడా పెట్టొచ్చు, ఇష్టంగా తింటారు. మస్తు టేస్టీగా ఉంటాయి. ఈసారి కంపల్సరిగా ట్రై చేసేయండి. ట్రై చేస్తే ఎలా వచ్చిందో కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ఈ అప్పడాలు చేయడంలో ఒకే ఒక హార్డ్ పార్ట్ ఏంటంటే ఈ పిండి కలపడం, అంతే. మిగిలినంతా చాలా ఈజీ, చాలా సింపుల్ గా చేసేసుకోవచ్చు. ఇలా పిండి చూపిస్తున్నట్టుగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఒక 10 మినిట్స్ పక్కన పెట్టుకున్నాక ఈ పిండి పైన కొంచెం ఆయిల్ అనేది స్ప్రెడ్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా ఆయిల్ వేయడం వల్ల పిండి అనేది మంచిగా వస్తుంది, స్మూత్ గా. ఇలా ఆయిల్ మొత్తం పిండికి పట్టేట్టు మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు పిండిని మన దగ్గర చపాతీ కర్ర ఉంటుంది కదా, దాంతో బాగా ఇలా కొట్టాలి. ఇలా కొట్టడం వల్ల మనకి పిండి అనేది చాలా సాఫ్ట్ గా అవుతుంది. మనం నార్మల్ గా చేత్తో అస్సలు ప్రెస్ చేయలేము, అంత గట్టిగా అయిపోతుంది మినప్పప్పు పిండి కాబట్టి. ఇలా కర్రతో మనం కొట్టినట్టయితే పిండి అనేది చాలా స్మూత్ గా అవుతుంది. వీడియోలో చూస్తున్నారు కదా, ఫస్ట్ చాలా హార్డ్ గా ఉంది, తర్వాత స్మూత్ గా అవడం స్టార్ట్ అయింది. ఇలా మనం రోల్ చేస్తూ కర్రతో కొట్టుతూ పిండి అనేది మనం చపాతీ పిండి కంటే కొంచెం సాఫ్ట్ గా అయ్యేట్టు మిక్స్ చేసుకోవాలి. ఇలా సాఫ్ట్ గా అయ్యాక మనం చేత్తోని మళ్ళీ ఒక 10 మినిట్స్ బాగా ప్రెస్ చేస్తూ మనం ప్రిపేర్ చేసుకోవాలి. ఇలా పిండి మనం ఎంత మెత్తగా ప్రిపేర్ చేసుకుంటే అప్పడం చేయడానికి అంత ఈజీగా అవుతుంది. చూసారు కదా వీడియోలో, పిండి అనేది మెత్తపడడం స్టార్ట్ అయింది. ఇప్పుడు మనం హ్యాండ్ తోని ఒకసారి బాగా ప్రెస్ చేస్తూ కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాక మనం రోల్ లాగా ప్రిపేర్ చేసుకొని చిన్న చిన్న పీసెస్ లాగా తీసుకొని అప్పడం ప్రిపేర్ చేసుకోవాలి. ఎంత పర్ఫెక్ట్ గా వస్తాయంటే మనం బయట షాప్ లో కొన్నామా అనే అంటారు, ఎవరు కూడా మనం ఇంట్లో చేసినామని అనరు. అంత పర్ఫెక్ట్ గా వస్తాయి. మరి ఇంట్లో మనమే ఇంత ఈజీగా చేసుకున్నప్పుడు బయట కొనడం ఎందుకంటారు? కొనాలి బయట కూడా, మళ్ళీ వాళ్ళ బిజినెస్ లాస్ అవుతుంది కదా. అలా అని కాదు, కానీ మనకు టైం ఉన్నప్పుడు మనం చేసుకుంటే మన పిల్లలు కూడా ఈ వంటకం నేర్చుకుంటూ ఉంటారు. అలాగే చాలా హెల్దీ కదా మనం ఇంట్లో చేసుకుంటే. మీరేమంటారు? మరి కామెంట్ చేసేయండి. ఇంట్లో చేసుకోండి, మరి ఈసారి కంపల్సరిగా ట్రై చేసేయండి. సమ్మర్ వచ్చింది కదా, సమ్మర్ అంటేనే అప్పడాలకి చాలా ఇంపార్టెంట్ కాబట్టి అందరం అప్పడాలు చేసుకుంటూ ఉంటాం కదా, వడియాలు, అప్పడాలు. ఇలా ప్రిపేర్ చేసుకున్నాక కొంచెం మైదా పిండి జల్లుకొని, పూరి ప్రెస్ ఉంటుంది కదా, దాంతో అయినా చేసుకోవచ్చు. లేదంటే చపాతీ కర్రతో కూడా మనం ఇలా రోల్ లాగా ప్రిపేర్ చేసుకోవచ్చు. అస్సలు అంటుకోదు, మినపప్పు కదా, కొద్దిగా మనం మైదా పిండి వేసుకుంటే సరిపోతుంది. ఎంత వీలైతే అంత సన్నగా ప్రెస్ చేసుకోవాలి. అప్పడాలు ఎంత పల్చగా ఉంటే అంత పర్ఫెక్ట్ గా ఫ్రై అవుతాయి, అంత క్రిస్పీగా ఉంటాయి. ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా మనం ఇలా 2 సైడ్స్ తిప్పుకుంటూ పర్ఫెక్ట్ గా మనం రోల్ చేసుకోవాలి. ఎక్కడ కూడా సన్నగా కానీ లావుగా కానీ ఉండకూడదు, పర్ఫెక్ట్ గా ఉండాలి. అలా అయితేనే మనకి అప్పడం అనేది పర్ఫెక్ట్ గా వస్తుంది. అస్సలు లావుగా చేసామంటే అప్పడం అనేది పొంగదు, క్రిస్పీగా రాదు, గట్టిగా వస్తుంది. మన అప్పాలు ఉంటాయి కదా, అలా వస్తుంది. ఇది మాత్రం కంపల్సరిగా గుర్తు పెట్టుకోవాల్సిన విషయం. చూసారు కదా వీడియోలో నేను చూపిస్తున్నట్టుగా ఇలా రెడీ చేసుకున్నాక
ఈ అప్పని మనం ఇలా కూడా ఫ్రై చేసుకోవచ్చు, లేదు మనకు మార్కెట్ లో షాప్ లో కొనుక్కుంటూ ఉంటాం కదా రౌండ్ గా, అలానే కావాలి అనుకుంటే టిఫిన్ బాక్స్ ఉంటుంది కదా, దాన్ని షార్ప్ గా ఉన్న ఎడ్జెస్ ఉన్న టిఫిన్ బాక్స్ అయినా లేదంటే క్యాప్ అయినా తీసుకొని ఇలా కట్ చేసుకుంటే బయట కొన్నట్టుగానే పర్ఫెక్ట్ గా రౌండ్ గా వస్తాయి. చూసారు కదా ఎంత సన్నగా వచ్చాయో బయట కొన్నట్టుగానే. వీటిని ఫ్యాన్ కింద ఒక 20 నిమిషాలు ఒక సైడ్, ఇంకో 20 నిమిషాలు ఇంకొక సైడ్ ఆరబెట్టుకుంటే సరిపోతుంది. ఎండ రాని వాళ్ళు కూడా ఇంట్లోనే చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. 20 మినిట్స్ తర్వాత మనకి ఎంత మంచిగా రెడీ అయ్యాయి. ఇప్పుడు ఆయిల్ హీట్ చేసుకున్నాక అప్పడం వేసుకోవాలి. అప్పడాలు ఫ్రై చేసేటప్పుడు గుర్తు పెట్టుకోవాల్సిన విషయం, ఆయిల్ ఎక్కువగా హీట్ గా ఉండాలి, లేదంటే క్రిస్పీగా రావు. వీడియో నచ్చితే ట్రై చేయండి, ట్రై చేస్తే ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.